కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. ఫస్ట్ కథలోకి వెళ్లే ముందు నేను ఈ కథను నవతెలంగాణ సోపతి అనే పత్రిక నుంచి తీసుకున్నానండి. కథ పేరు విధి చేయు వింతలెన్నో. రచయిత గన్నవరపు నరసింహమూర్తి గారు. ఇక కథలోకి వెళ్దామండి. ఆ రోజు అర్చన ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమె కొలీగ్స్ చాలామంది వచ్చారు. హాయ్ అర్చన, కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మ్యారేజ్. అయినా మమ్మల్ని పెళ్ళికి పిలవకపోవటం అన్యాయం అన్నారు వాళ్ళు. సారీ ఫ్రెండ్స్, నా పెళ్ళి సడన్గా కుదిరింది, అందుకే మిమ్మల్ని పిలవకపోయాను. మళ్ళీ వారం మీ అందరికీ హోటల్లో పెళ్లి విందు ఇస్తాను అని అర్చన చెప్పడంతో వాళ్ళు శాంతించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆమె సిస్టమ్ను ఆపేసి కిందికి వెళ్ళింది. ఆమె స్కూటీ తీస్తుండగా ఆమె స్నేహితురాలు వినీల వచ్చి, అర్చన నీకు వివాహ శుభాకాంక్షలు. ఏంటి ఇంత అకస్మాత్తుగా పెళ్లి చేసుకున్నావు? ఇంతకీ మధుకి ఎప్పుడు బ్రేకప్ చెప్పేశావు? ఆఫీస్లో అందరం నీ పెళ్లి మధుతోనే జరుగుతుందని అనుకునేవాళ్ళం. అటువంటిది మా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ నువ్వు రాజేష్ని పెళ్లి చేసుకున్నావు. ఇంతకీ ఏం జరిగింది? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మధుకి కూడా పెళ్ళైపోయింది తెలుసా? ఆ అమ్మాయి పేరు ప్రణీతట. టీసీఎస్లో పనిచేస్తుందట. ఏమిటో అన్ని వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. ఇవాళ పెళ్ళి అయ్యేదాకా ప్రేమల్ని నమ్మకూడదు. ఏదైనా నీ భర్తకి నువ్వు మధుని ప్రేమించిన విషయం తెలియకుండా చూసుకో, లేకపోతే దేవదాస్ అయిపోగలడు అంది నవ్వుతూ. ఈ రోజుల్లో ప్రేమలు, బ్రేకప్పులు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడాలు అన్నీ సహజమేనే. వాటి గురించి పెద్దగా పట్టించుకోకూడదు. ప్రతి వాళ్లకు ఓ ప్రేమ కథ ఉంటుంది. ఏం నీకు లేదా? ఇప్పటికిద్దరిని మార్చావు. రేపు నీ పెళ్ళి నువ్వు తిరుగుతున్న వాడితో కాకుండా వేరే వాడితో జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు. తన దాకా వస్తే గాని ఏదీ తెలీదు అని ఆమెకు వ్యంగ్యంగా సమాధానమిచ్చి ఇంటికి బయలుదేరింది అర్చన. ఆ సమయంలో ఆమెకు గతం గుర్తుకు రాసాగింది. అర్చన 4 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది. అక్కడ ఆమెకు మధు పరిచయం అయ్యాడు. అది సంవత్సరం తిరిగేసరికి ప్రేమగా మారి వాళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. అయితే వాళ్ళు పెళ్లి చేసుకుందామని అనుకుంటున్న సమయంలో ఎదురైన ఒక చిన్న సమస్య పెద్దదై వాళ్ళు విడిపోవడానికి కారణమైంది. మధుకి బెంగళూరులో ఇంకో కంపెనీలో ఎక్కువ జీతంతో ఉద్యోగం రావడంతో అతను అక్కడికి వెళ్ళిపోదామని నిర్ణయించుకుని అర్చనతో చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోతూ, మధు, నాకు చెప్పకుండా నువ్వు బెంగళూరు ఉద్యోగానికి ఎందుకు దరఖాస్తు చేశావు? మనం త్వరలో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం కదా. ఇప్పుడు నువ్వు బెంగళూరు వెళ్ళిపోతే రేపు మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఇబ్బంది అవుతుంది కదా అని అడిగింది. పెళ్లి కోసం మంచి ఉద్యోగాన్ని, ఎక్కువ జీతాన్ని వదులుకోమంటావా? కావలిస్తే నువ్వు కూడా బెంగళూరులో ఉద్యోగం కోసం ప్రయత్నించు, అప్పుడు మన సమస్య తీరిపోతుంది అన్నాడు మధు. అంటే నీకోసం నేను ఇక్కడ చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకొని అక్కడికి రావాలన్నమాట. నువ్వు మాత్రం నా కోసం ఇక్కడ ఉండవు. ఇది సరైన నిర్ణయమేనా? ఇది నువ్వు కోరి చేసిన పనిలా నాకు అనిపిస్తోంది కోపంగా చెప్పింది అర్చన. అలా మొదలైన వాళ్ళ వాగ్వివాదం పెరిగి పెద్దదై ఇద్దరు పట్టుదలకు పంతాలకు పోయి విడిపోయారు. ఆ తర్వాత అర్చన పెళ్ళి తన తండ్రి స్నేహితుడి కొడుకైన రాజేష్తో జరిగింది. ఆ సంబంధాన్ని అర్చన తండ్రి కుదిర్చాడు. 2 కుటుంబాలు వాళ్ళ పెళ్లికి సమ్మతి తెలపడంతో నెల రోజుల వ్యవధిలోనే వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. ఆమె భర్త రాజేష్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. పెళ్లి తర్వాత హైదరాబాద్కు బదిలీ పెట్టుకుంటే వాళ్ళ కంపెనీ ఒప్పుకుంది. ఈ నెలాఖరికి అతను హైదరాబాద్కు వచ్చేస్తాడు. మధుతో విడిపోయిన దగ్గర నుంచి రాజేష్తో పెళ్లి జరిగే వరకు అర్చన బాగా సంఘర్షణకు గురైంది. లవ్ ఈజ్ నెవర్ ఏ ఫెయిల్యూర్, ఇట్ ఈజ్ ఆల్వేస్ ఏ లెసన్ అని ఆమె ఎక్కడో చదివింది. మోసపోవడం ద్వారా ప్రేమ మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది. మోసపోకుండా ఉండాలంటే జీవితంలో ఎవ్వరిని ప్రేమించకూడదు. అందుకే ఇప్పుడు ఆమె మధుని పూర్తిగా మర్చిపోవాలన్న నిర్ణయానికి వచ్చింది. దురదృష్టవశాత్తు అతను ఈ హైదరాబాద్లోనే ఉన్నాడు. పెళ్లికి ముందు అతను బెంగళూరు వెళ్ళి కొత్త ఉద్యోగంలో చేరతానన్నాడు, కానీ వెళ్ళలేదు. ఇంకా పాత కంపెనీలోనే పనిచేస్తున్నాడు. బహుశా వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చి ఉండరు, అందుకే ఇక్కడ ఉన్నాడు. పొరపాటున ఎప్పుడైనా అతను ఎదురుపడవచ్చు, కానీ అది జరగకూడదని ఆమె కోరుకుంటోంది. ఆలోచనల్లో నుంచి బయటపడి ఇంటికి చేరుకుంది అర్చన. వారం తరువాత శనివారం నాడు రాజేష్ బెంగళూరు నుంచి అర్చన దగ్గరకు 10 రోజుల సెలవు మీద వచ్చాడు.
ఆదివారం వాళ్ళిద్దరూ ఆఫీస్ వాళ్ళందరికీ తాజ్ దక్కన్లో తమ పెళ్లి విందు ఇచ్చారు. దానికి చాలామంది వచ్చి వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. వారం తరువాత అర్చన ఆఫీస్లో ఉన్నప్పుడు ఆమె స్నేహితురాలు వెనీల వచ్చి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పింది. అర్చన, నీ పాత బాయ్ ఫ్రెండ్ మధుకి ప్రణీత అనే అమ్మాయితో పెళ్ళయిందని నీకు చెప్పాను, గుర్తుందా? ఆమె బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. నీ హబ్బీ, అదే నీ భర్త రాజేష్, ప్రణీత ఇదివరకు ప్రేమించుకున్నారట. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారట. కానీ ఎందుకో మీ పెళ్లిలాగే వాళ్ళది కూడా జరగలేదట. ఈ నెలాఖరుకి ప్రణీత హైదరాబాద్ బదిలీ చేయించుకుని మధు దగ్గరకు వచ్చేస్తుందట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. మీ రెండు జంటల ప్రేమలు విఫలమై ప్రేమించిన వాళ్ళను పెళ్లి చేసుకోలేదు. కానీ నువ్వు ప్రేమించిన మధుని నీ భర్త ప్రేమించిన ప్రణీత పెళ్లి చేసుకుంటే, మధు ప్రేమించిన నిన్ను ప్రేమించిన రాజేష్ పెళ్లి చేసుకున్నాడు. విధి అంటే ఇదేనేమో. అందుకే విధి చేయు వింతలెన్ని మతిలేని చేతలేనని అన్నాడు ఆత్రేయ. ఇంకా మీ రెండు జంటలు ఇక్కడే ఉంటాయి. ఈ విషయం నీకు ఒక్కరికే తెలుసును అనుకుంటాను. భవిష్యత్తులో మీ అందరికీ తెలిసి మీ నలుగురు కలిస్తే అప్పుడు చూడాలి ఆ మెలో డ్రామాని, నవ్వుతూ చెప్పింది వినీల. ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడి ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అర్చన ఆలోచనల్లో పడింది. ఆ మర్నాడు ఉదయం రాజేష్ వాకింగ్కి వెళ్ళినప్పుడు అతని సెల్ ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్లో ప్రణీత పేరు ఉండటాన్ని గమనించింది అర్చన. అప్పుడు వాట్సాప్లో వాళ్ళ మధ్య జరిగిన సంభాషణను చదివి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు రూఢీ చేసుకుంది. అలా ఇంకొకరి ఫోన్స్ని వాళ్ళు లేనప్పుడు చూడటం తప్పే అయినా వినీల చెప్పిన సంగతి నిజమా కాదా అన్నది తెలుసుకునేందుకు ఆ పని చేసింది అర్చన. రాజేష్ ప్రణీతను ప్రేమించాడన్న సంగతి తెలిసిన తర్వాత ఆలోచనల్లో ఆమె మస్తిష్కం మొద్దుబారిపోయింది. ఈ రోజుల్లో ప్రేమలు సహజం. దానికి తల్లిదండ్రులకు దూరంగా ఒంటరిగా చదువుకోవడం ఒక కారణమైతే యుక్త వయసు ఇంకొక కారణం. అన్ని ప్రేమలు పెళ్లిళ్లకు దారితీయవు కాబట్టి ప్రేమించిన వ్యక్తిని కాకుండా ఇంకొక తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోక తప్పదు. కాకపోతే వాళ్లకు మనం ప్రేమించిన సంగతి తెలియకపోతే సమస్య ఉండదు. 90% అమ్మాయిలు అబ్బాయిల విషయాల్లో ఇలాగే జరుగుతుంది. కానీ అర్చన విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. విచిత్రంగా ఆమె ప్రేమించిన మధుని ప్రణీత చేసుకోవటం, ప్రణీత ప్రేమించిన రాజేష్ని ఆమె చేసుకోవటం, ఇలా ఆ నలుగురు ఒకే నగరంలో ఉండటం వల్ల భవిష్యత్తులో ఆమె మధుని ప్రేమించిన విషయం భర్త రాజేష్కు తెలిసే అవకాశం ఉంది. ఆ విషయం తెలిస్తే నలుగురి జీవితాల్లోనూ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తెలియకుండా ఉంటేనే మంచిది. కానీ తెలియకుండా ఉండటం ఎలా? అందుకు తాను ఏమి చేయాలి? ఆలోచనలతో ఆమె మస్తిష్కం వేడెక్కిపోసాగింది. వారం తర్వాత భర్త రాజేష్తో కలిసి ఆమె బెంగళూరు వెళ్ళింది. ఆ వారమే రాజేష్ అక్కడ ఉద్యోగంలో రిలీవ్ అయి హైదరాబాద్ వచ్చేస్తాడు. కాబట్టి బెంగళూరు అంతా తిరుగుదామని ఆమె వెళ్ళింది. ఒక విధంగా హనీమూన్ లాంటిది. 2 రోజుల తర్వాత రాజేష్ ఒక పని మీద ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతనికి తెలియకుండా అర్చన ప్రణీత ఆఫీస్కి వెళ్ళింది. అంతకు మునిపే వినీల ద్వారా ప్రణీత పనిచేసే ఆఫీస్ వివరాలన్నీ కనుక్కోవడంతో ఆమె ఆఫీస్కు సులభంగానే చేరుకుంది. వెంటనే ప్రణీతను కలిసి తనను పరిచయం చేసుకొని కొద్దిసేపు మాట్లాడాలని చెప్పడంతో 11 గంటలప్పుడు క్యాంటీన్కి వెళ్ళింది ప్రణీత. ఇద్దరూ ఓ మూల కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు అర్చన చెప్పడం మొదలుపెట్టింది. ప్రణీత గారు, నేను మధు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. కానీ మీరు రాజేష్ కూడా ప్రేమించుకున్నారని నాకు తెలిసింది. కాకపోతే మన జీవితాల్లో అనుకున్నవి జరగలేదు. అంతవరకు ఏ సమస్య లేదు. కానీ భవిష్యత్తులో మనం ఇంకొకరిని ప్రేమించిన సంగతి మన భాగస్వాములకు తెలిస్తే మన వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మగవాడు తాను ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ తన భార్య ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తే అతను తట్టుకోలేడు. పెళ్లి తర్వాత ఈ విషయం తెలిస్తే వాడు రాక్షసుడిలాగా మారిపోతాడు. మానవ మృగంలా తయారై భార్యను జీవితాంతం హింసిస్తాడు. ఒక్కోసారి మృగంగా మారి ఆమెను కిరాతకంగా చంపేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల ఆ భార్యాభర్తల జీవితాలు నాశనం అయ్యే ప్రమాదం ఉంది. అదే మన స్త్రీలైతే ఆ విషయాలను కడుపులో పెట్టుకుని జీవితాలను కొనసాగిస్తారు. కడుపులో బడవాగ్ని దాచుకుని కాపురం చేస్తారు. తాము దీపంలా మారిపోయి వాళ్ళ జీవితాలకు వెలుగును పంచుతారు. అలా జరగకుండా ఉండాలంటే
మన భర్తలకు పెళ్లికి ముందు మనం ఇంకొకరిని ప్రేమించిన సంగతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అప్పుడే మన ఇద్దరి జీవితాలు బాగుంటాయి. జీవితం చదరంగం ఆట లాంటిది. అది అనేక సవాళ్లతో కూడిన ప్రయాణం. లైఫ్ ఈజ్ లైక్ ఏ గేమ్ ఆఫ్ చెస్, చేంజింగ్ విత్ ఈచ్ మూవ్. అందులో ప్రతి కదలిక మన గమ్యాన్ని మారుస్తుంది. అందుకే రెండింటిలోనూ వ్యూహం, ఓర్పు, దూరదృష్టి ఉండాలి. నేనిప్పుడు మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, నా భర్త రాజేష్ ఎలాగో ఈ వారం హైదరాబాద్ బదిలీ మీద వచ్చేస్తున్నాడు. మీరు కూడా హైదరాబాద్ బదిలీ కోసం ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అలా అయితే మనకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మన 2 జంటలు ఒకే దగ్గర ఉంటే మన ప్రేమల సంగతి భర్తలకు తెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నాకు, మీకే, మన నలుగురికి ప్రేమ సంగతి తెలుసు. మన భర్తలకు ఆ సంగతులు తెలియవనే అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా తెలియకుండా ఉండాలంటే మన 2 జంటలు ఒక దగ్గర ఉండకూడదు. మీ బదిలీ ఆర్డర్స్ ఇంకా రాలేదు కాబట్టి మీరు హైదరాబాద్ వచ్చే బదులు మధుని ఇక్కడికి బదిలీ చేయించుకోమని చెప్పండి. అందుకు హైదరాబాద్కు బదిలీ కష్టం లాంటి ఏవో కారణాలు చెప్పి అతన్ని ఒప్పించండి. అప్పుడు మన ఇద్దరికీ మంచి జరుగుతుంది. ఈ విషయం చెప్పడానికే నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ఈ విషయంలో మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి అని చెప్పి అర్చన వచ్చేసింది. ఆ మర్నాడు రాజేష్ బెంగుళూరు ఆఫీస్ నుంచి రిలీవ్ అయ్యాడు. ఆ సాయంత్రమే అర్చన, రాజేష్ కలిసి హైదరాబాద్ వచ్చేశారు. నెల రోజుల తర్వాత మధు బదిలీ చేయించుకొని బెంగుళూరు వచ్చేసినట్లు అర్చనకు ప్రణీత ఒక మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ చదివి ఆనందంతో ఆ దంపతుల నెంబర్లను కాంటాక్ట్స్ లిస్ట్ నుంచి డిలీట్ చేసేసింది అర్చన. కథ సమాప్తమండి. మీకు కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.